హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఆరాధన ప్రారంభించుకున్నాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధనను ప్రారంభించుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదల పుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవనామము సర్వదాను తిజేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నూర్విలో నుతిజేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహరించెడు దాత నే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు బెట్టుచు దేవుని పరమునందు నట్టి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు గూడుకొని ఆ బలము కల్గిన దేవుని వెలయు స్తుతి వేనోళ్ళ తోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివిక మేలు కొని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగునా ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి.
హల్లెలూయా. మరొక పాట ద్వారా స్వరం ఎత్తి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే. ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను బాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవుని కమి స్వాంతమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. యదను విశ్రాంతిన్ పరేషుని హెచ్చుగాను తిజేయరే. యదను విశ్రాంతిన్ పరేషుని హెచ్చుగాను తిజేయరే. సదనులంబుగు భక్తితో మీ సర్వమాయన కీయరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. దాసులై దేవునికి నెదలో దర్పముని భోగాల్పరే. దాసులై దేవునికి నెదలో దర్పమును భోగాల్పరే. యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము నే మరకమై దాల్పరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. హల్లెలూయా. దేవునికి కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. వాక్య ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడ్డ దైవలేఖన భాగము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి కసిస్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 11వ వచనం. The scripture portion for this hour of meditation is from Isaiah 61 chapter 11th verse. భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం.
పల్లవి వచనం పాట పాడుతూ ఉండగా దేవుని సన్నిధి మనల్ని దేవునికి జీవం ముద్రింపదగ యోగ్యమైనదిగా మన హృదయం, మనసు, తలంపు, ప్రియ, ఆలోచన, నడిపింపు అంతటిని దేవునికి సమర్పిద్దాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఓకే బౌద్దాం. హల్లెలూయా. సర్వకృపా నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. సర్వకృపా నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. సర్వకృపా నిధియగు ప్రభువ, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. ప్రభువా తండ్రి, మీ వాక్యమును జీవాహారము చేత మమ్మను తృప్తిపరిచి మమ్మను బహుధైర్యపరచు దేవుడవు నీవైనందుకు వందనాలు. ఆదియు అంతము నీవైనందుకు వందనాలు. మా విశ్వాసమునకు కర్తవై ఉన్నందుకు వందనాలు. ప్రభువా నాయనా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి ధ్యానము నాయనా తండ్రి, వాక్యాహారం నాయనా తండ్రి, జీవాహారం మేము భుజిస్తుండగా మాతో తేట తెల్లంగా మాట్లాడి దేవుడ మీరున్నందుకు వందనాలు. ప్రభువా నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకొని ప్రభువా మాతో మాట్లాడమని కోర్చు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు, వందనాలు. దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన, దేవుని సన్నిధి ఆత్మ వశము చేత మనల్ని నింపగలిగి ఆత్మ వశులనుగా మనల్ని నడిపించగలిగితే మనకు మేలు, ఆశీర్వాదం. కనుక ప్రియమైన దైవ జనమ, దేవుని మహాకృప ప్రతి క్షణం, అనుదినం, అనుక్షణం, జీవితం అంతా ఆత్మ నడిపింపును ప్రతి సమయంలో సంధించి నడిపించాలన్న ఆశ, తపన, కోరిక దేవునికి ఉంటుంది. దేవుని ఆత్మ కూడా అలానే ఎదురు చూస్తుంటది. కానీ దాన్ని మనము విల్లింగ్ అయి అందులో లీడ్ అయితేనే మనం కొనసాగింపబడతాం. అంగీకరించకపోతే, దాన్ని ఆహ్వానించకపోతే, అందులో మనము ఉండాలి అనుకోకపోతే, ఇంకొక దానిలో మనం ఉంటే, అంటే ఇష్టపడకపోయినా కూడా దాని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. యెషయా గ్రంథంలోని ఈ మాట మనం గాన గమనిస్తే గాన దేవుడు
ఆ స్తోత్రమును ఎందుకు మనతో కూడా ఉంచాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. భూమి మొలిపించినట్లు అంటున్నాడు. భూమి మొలిపించినట్లు. భూమి ఏం మొలిపిస్తుంది? మొక్కను మొలిపిస్తుంది. మళ్ళీ అలాగూ శరీరులు ఆత్మను మొలిపించాలి అని దేవుని సంకల్పం. మహాదేవుని యొక్క మహాసంకల్పం ఏంటిది అంటే శరీరము ఆత్మను మొలిపించాలి. అది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉజ్జీవింప చేయాలి. అందుకనే ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినది. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నది. దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇది మెస్సియానిక్ వచనము అని మనం గమనించాలి. దేవుని ఉద్దేశము క్రీస్తు ద్వారా ఎవరి కొరకు నెరవేర్చారు అన్నది మనం గ్రహించగలిగితే మనకు మేలు, ఆశీర్వాదం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనించి గ్రహించగలిగితే మనకి ఎంతో మేలు, ఆశీర్వాదం. కనుక ఇది ఆత్మ అభిషేకము అన్నది గ్రహించాలి. దేవుని కొరకు ఆ ఉజ్జీవింపచేసే ఒక అంతర్గత పరిణామం, లేకపోతే అంతర్గత పునరుద్ధరణ, లేకుంటే అంతర్గత పరివర్తన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే ఇది క్రీస్తు ద్వారా మనకు అందించబడ్డ ఒక మహాశీర్వాదం అని ఎందుకు అనాలి అంటే ఇక్కడ ఆయన నెరవేర్చాడు. లూకాసు వార్త 4:18-19 వచనాలు గమనిస్తే 4వ అధ్యాయం 18-19 వచనాలను ఆధారం చేసుకొని మనం గమనిస్తే ఇది దేవుడు ఆ ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది సులువుగా శరీరులను తాకాలి, శరీరులను నడిపించాలి, శరీరులను పరిశుద్ధపరచాలి. డైరెక్ట్గా ఆ పరిశుద్ధమైన ఆత్మ మనల్ని సంధించటానికి మనకు కావాల్సిన ఆ క్వాలిఫికేషన్ లేక, ఆ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆయన రక్తములో మనం కడగబడుతున్నాం, ఆయన యొక్క ప్రాణ త్యాగంలో మనం విమోచించబడుతున్నాం. అందుకనే వన్స్ ఫర్ ఆల్ అన్నది అది నిత్య బలి అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు జరిగించాడు. ఎందుకు జరిగించాడు? ప్రభువైన యెహోవా అంటే నీవు ఆయన కొరకు ఈ నీతి స్తోత్రములను నీ శరీరంలో ఉజ్జీవింపచేయటానికి. యాక్చువల్గా మనం గమనిస్తే మానవ శరీరము పరిశుద్ధత నివాసం చేయటానికి యోగ్యమైనది ఎందుకు కాదు అనాల్సి వస్తుంది అంటే ఇది పంచభూతముల చేత, లేకుంటే మట్టి నుండి తీయబడ్డది గనుక ఇది లోక సంబంధమైనది. ఆత్మేమో పరలోకానికి సంబంధించింది. ఆ మహాదేవుని యొక్క సన్నిధిలో నివాసము చేయదగిన యోగ్యమైనది. దానికి అసలు ఇవేమీ అవసరం లేదు. ఒకవేళ అది మనలో కొనసాగాలి అనుకున్నప్పుడు అది యోగ్యమైన శరీరం అయితే ఇక్కడ మనం గమనించాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకము అని అందుకే అనాల్సి వస్తుంది. ఈ దేవుని యొక్క ఆత్మ అభిషేకంలో మళ్ళీ 2 అంశాలను మనం గమనించగలం. ఆత్మ యొక్క ఉద్దేశము అంటే ఆత్మ ఉద్దేశాన్ని కలిగి ఉంది. రెండవది ఏంటంటే ఆత్మ స్తుతిని కలిగి ఉంది. ఈ 2 మరి ఎవరిని స్తుతిస్తుంది? శరీరము, ఆత్మ 2
కలిసి దేవుని స్తుతించాలి, మనిషిని కాదు. శరీరం ఆటోమేటిక్గా మనిషిని స్తుతిస్తుంటది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఒకవేళ ఆత్మ చేత నువ్వు అభిషేకింపబడినాను అంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. అంటే ఆత్మ, స్తుతించే ఆత్మ, అలాంటి అభిషేకం. ఆత్మ ఒక ఉద్దేశాన్ని కలిగిన అభిషేకం. ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్ మనం గాన గమనిస్తే గాన ఆత్మ యొక్క ఉద్దేశము ఏంటి అంటే ఒక 7 అంశాలు మనం గమనిద్దాం. ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇది. ఈ అధ్యాయాన్ని మొత్తం మనం బాగా చదవాలి. ఇది చదివితేనే మనలో ఇంకొక అర్థం కాని, గ్రహింపలేని దేవుని అత్యధికమైన అంటే ఉచ్చారణ కంటే మించిన అంతర్గత ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకని ఎప్పుడైనా కానీ వాక్యం వినేటప్పుడు చెప్పేవారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, కానీ నిన్ను నడిపించాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ దేవుంది. దేవుడు ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణత ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే నువ్వు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఏదైతే బోధించబడుతుందో, ఉచ్చరించబడుతుందో వాక్యము, ఆ వాక్యానికి సంబంధించిన అధ్యాయము, వచనాలు చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, లేకుంటే విన్న తర్వాత చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా అందులో లీడ్ కాగలిగిన ఆ ఆశీర్వాదం. కనుక అటువంటి ఆశీర్వాదంలో ప్రతి బిడ్డ నడవాలి. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వింటున్నది విడిచిపెట్టడానికి మాత్రమేగా ఉపయోగించుకోకూడదు. విన్నది విడిచిపెడతాం. విని విడిచిపెట్టువారుగా కాక విని గ్రహించి దాన్ని అలా ఉన్నదో లేదో పరిశీలించి, పరిశోధించి, గ్రహించి నెరవేర్చే ఆత్మ వర్తనులు, పరిశుద్ధ వర్తనులు, దేవుని కుమారులు. అలా ముద్రింపబడాలి దేవుని కొరకు. అందుకనే దేవుని ఆత్మ అభిషేకం, ఆత్మ యొక్క ఉద్దేశం, ఆత్మ యొక్క ఉద్దేశంలో ఉన్న ఆ 7 అంశాలు ఏంటిది అంటే, మొదటి అంశం డెలివరెన్స్, హీలింగ్, జాయ్, ట్రాన్స్ఫర్మేషన్, బ్లెస్సింగ్, రిస్టోరేషన్, గాడ్స్ గ్లోరీ. ఈ అంశాలను మనం గాన గమనిస్తే గాన చాలా మంది విమోచింపబడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకు అంటే విమోచన కార్యము అనేది ఫస్ట్ బేసిక్గా జరగాలి. పాప విమోచన, అజ్ఞాన విమోచన, అంధకార విమోచన, శరీర సంబంధమైన ఆ ప్రాచీన స్వభావ విమోచన. విమోచనలు చాలా రకాలుగా ఉంది. నువ్వు ఆ బంధకాలలో నుంచి బయటికి రాగలగడమే, దాన్ని ఓవర్కమ్ చేయగలగటమే. చాలా మటుకు మనం ఏం ఆలోచిస్తామంటే, బాప్తిసం తీసుకున్నాం కదా, మన పాపాలు ఒప్పుకున్నాం కదా, మనం విమోచింపబడ్డాం అనుకుంటాం. కానీ తిరిగి మళ్ళీ అదే గత వైభవము అన్నట్టుగా పాత బలహీనతలు, పాత జీవితం, దేవునికి విరోధమైన నడిపింపు, వాటిని సైమల్టైనియస్గా కొనసాగిస్తుంటాం. అంటే ఇంకా విమోచింపబడలేదు అని, అంటే అది కంప్లీట్ కాలేదు డెలివరెన్స్ అనేది. ఇక్కడ మనము గమనించాలి. విమోచింపబడ్డావు అంటే ఒక్కసారి నువ్వు క్రీస్తును అంగీకరించావు, ఆయనలో నువ్వు పాప క్షమాపణ పొందావు, దేవుడు నీకు ఆ రక్షణలో, బాప్తిసంలో నిన్ను దర్శించాడు అంటే అది ఒకసారి నిన్ను కడిగినట్లే. మళ్ళీ నువ్వు తిరిగి అందులో పొర్లి దొర్లి అందులో మునిగి అందులో తేలాడాల్సిన అవసరం లేదు. ఎందులో? గత వైభవంలో. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే గత జీవితం అనాలి. ఎందుకు అంటే అది ఆయన విడిచిపెట్టలేనందుకు అతనికి వైభవంగా కనబడుతుంది, పాపం వైభవంగా కనబడుతుంది, బలహీనత అతనికి వైభవంగా కనబడుతుంది.
జీవితము, గత జీవితం బాగుండే, ఇంతకుముందు భలే ఉండే అంటాడు. ఎందుకు? దేవునిలో వచ్చినాక అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్న ఉద్దేశంలో ఉంటాయి. ఏది రిస్ట్రిక్షన్లో ఉంది? ఆత్మ పరిశుద్ధత కలిగి. అందుకనే అక్కడ జాయ్ అన్న మాట ఒకసారి మనంగాన గమనిస్తే సంతోషం. సంతోషం అన్నది ఇన్నర్ ఫీలింగ్. ముసి నవ్వుతుంటారు చాలా మంది. ఏంటి అంటే అందులో వాళ్ళ అంతర్గతంగా ఉన్న ఆ సంతోషాన్ని ఆ చిరు స్మైలింగ్ తోని ఎక్స్ప్రెస్ చేస్తారు. అది చెప్పలేం, ఫీలింగ్స్ చెప్పలేం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా స్మైలింగ్ గా కనబడుతుంది, కానీ చాలా సంతోషం. అది దేవుడు కోరుకునేది ఏంటిది అంటే ఆత్మ అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటది. అందుకనే నువ్వు విమోచింపబడ్డావు అంటే ఇక్కడ మనం గమనించాలి. రెండో మాట ఏంటి అంటే హీలింగ్, డెలివరెన్స్ మొదటి మాట. రెండో మాట హీలింగ్, స్వస్థత. స్వస్థత అంటే గాయపడ్డావు, ఆ గాయానికి నీవు మందు పెట్టాలి. మందు పెడితేనే స్వస్థత. ఇప్పుడు అనారోగ్యం ఏర్పడినప్పుడు దానికి మందులు వేసుకుంటేనే ఆరోగ్యం. ఇంకా మన యొక్క ఆలోచన విధానంలో చాలా మటుకు మందులే కాదు, పథ్యం కూడా ఉండాలి అంటారు. అంటే ఏంటి? ఏం తినకూడదు, ఏం తినాలి, ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినకుండా ఉండాలి అన్నది పథ్యం కూడా మనం పాటిస్తాం. ఎందుకు? ప్రకృతి వైద్యం. అందుకనే అక్కడ మనం గమనిస్తే భూమి మొలకను మొలపించున్నట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగా నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపచేయును. భూమి మొలకను, భూమి విత్తనమును అది ఎలా ఉజ్జీవింపచేస్తుంది? సేమ్ దాన్ని సాదృశ్యంగా చెప్పబడ్డది. ఈ శరీరం దేవుణ్ణి అనుసరిస్తే ఆత్మను అన్న ఆ ఉద్దేశాలనే మనం ఇప్పుడు చూస్తున్నాం. దాన్నే నీతి స్తోత్రము ఉజ్జీవింపచేయును అంటున్నాడు. ఆత్మ నీతి స్తోత్రములను, నీతి అన్నది నువ్వు నెరవేర్చాల్సింది. స్తోత్రము అంటే నీవు దాని కొరకు పాటుపడాల్సింది, దేవుని మహిమపరచాల్సింది. దేవుని మహిమపరచడం, దేవుని కొరకు చేయాల్సింది పని. ఆ ఉద్దేశాలని అస్వస్థత కట్టబడాలి, గాయము కట్టబడాలి. అక్కడ మనము మంచి సమరయుడు అన్న ఆ అంశాన్ని మనం గమనిస్తే ఆయన కట్లు కట్టాడు, పుటకూళ్ళ ఇంట్లో వదిలిపెట్టాడు, ఆయనకు డబ్బులు చెల్లించాడు. మళ్ళీ తిరిగి ఏదైనా ఇతని మీద నువ్వు ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తాను అంటున్నాడు. ఈ ఆత్మ అభిషేకం కలిగిన ప్రతి ఆత్మ నడిపింపు గాయపడ్డ ప్రతి గాయాన్ని కట్టే శక్తిని ఇచ్చాడు. దానికి కావలసిన పొటెన్షియల్ను ఏర్పాటు చేసే శక్తిని కూడా ఇచ్చాడు. ఇంకా ఏదైనా తక్కువ ఉంటే తిరిగి రెండోసారి రానయ్యున్న మెస్సయ్యగా రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నీకున్న బాకీని చెల్లించటానికి, లోకానికి ఉన్న ఇంకా ఏమన్నా బాకీ లేదు చెప్పాలి అంటే. ఎందుకంటే ప్రాణం పెట్టి మొత్తంగా అన్ని క్లియర్ చేశాడు. ఆయన శరీరాన్ని రక్తము, ప్రాణము, శరీరము, రక్తము వీటి అర్పణ ద్వారా మొత్తం క్లియర్ చేశాడు. కాబట్టి నీవు విమోచింపబడ్డ ఆ విమోచనలో ఇంకేదన్నా బాకీ ఉన్నావు అంటే దేవుడు చెల్లిస్తాను అంటున్నాడు. ఏదన్నా ఇంకా కొదవగా ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు మొత్తం చెల్లిస్తాను. అంతవరకు నువ్వు
పోషించాల్సిన బాధ్యత, ఆత్మ ఉద్దేశముల చేత నెరవేర్చబడాల్సిన జీవితం, అభిషేకింపబడిన వ్యక్తి అభిషేకింపబడాల్సిన జీవితాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ మనం గమనించాలి. అది హీలర్ యొక్క హీలింగ్. యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా మనల్ని ఒక రోల్ మోడల్గా ముందుంచాడు. నెక్స్ట్ ఆయనను అనుసరిస్తున్న, అందుకనే ఇక్కడ ఇంకొక మాట చూడాలి, మా దేవుని పరిచారకులు 6వ వచనంలో, ఈ 61వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో చెప్పబడ్డ మాట ఇది. మా దేవుని పరిచారకులు ఎవరు వాళ్ళు అంటే, ఏదైతే తన యొక్క అనుభవములో ఉపయోగిస్తున్న దేవుని శక్తిని ఇతరుల కొరకు పంచుతున్న తన యొక్క బ్లెస్సింగ్, కష్టార్జితాన్ని చెప్పాలి. ఈ మాట మనం, అవి విలువలేనిగా ఉన్నాయి మనుషుల దృష్టిలో, శరీర దృష్టిలో విలువలేనివిగా ఉంటున్నాయి, కానీ దేవుని దృష్టిలో చాలా విలువైనవి. అందుకనే అక్కడ రాస్తున్న మాట, మా దేవుని పరిచారకులు. ఆ వచనం మొత్తం చదివితే మీకు ఇంకొక మంచి జ్ఞానం వస్తుంది. వారిని ఎలా నువ్వు చూసుకోవాలి, వాళ్ళని ఎలా ప్రేమించాలి, వాళ్ళు అసలు ఎవరి పోషణలో ఉన్నారు, వాళ్ళ పోషణ అని కాదు, దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం అది. నువ్వు దాన్ని దాస్తున్నావా, దాన్ని బిగించి ఉన్నావా, దాన్ని అందకుండా అక్కడ మోసపూరితమైన జీవితంలో నువ్వు బ్రతుకుతున్నావా అన్నది కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అస్వస్థత ఎందుకు నీకు కలుగుతుంది అంటే ఇదే కారణం. దేవుణ్ణి మహిమపరచలేని జీవితం, దేవుని శక్తిని పొందుకున్నాం, దేవుని మహిమపరచాల్సిన జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆ శక్తిలో స్వార్థతతో జీవిస్తున్న జీవితం. అస్వస్థత అంటే అదే. కాబట్టి స్వస్థపరచబడాలి. అందులో 3వ మాట ఏంటిది అంటే జాయ్, సంతోషం. ఏంటి అంటే సంతోషం, విమోచింపబడ్డం, స్వస్థపడ్డం. ఆ స్వస్థపడ్డ జీవితం సంతోషంలో. ఏ సంతోషంలో? శరీర సంబంధమైన సంతోషం కాదు, ఆత్మ నడిపింపు కలిగిన దేవుని ఉద్దేశమును, ఆత్మ యొక్క ఉద్దేశము, దేవుని ఉద్దేశం నెరవేర్చే సంతోషంలో ఉంది. అవి నెరవేర్స్తేనే నీకు ఆ స్పిరిచువల్ జాయ్ అనేది ఏర్పడుతుంది. లోకంలో ఉండే సంతోషము నువ్వు ఆ క్షణం మాత్రమే, ఆ టైము, ఆ ప్లేసు, ఆ స్థితి దాటినావు అంటే నువ్వు మళ్ళీ ఇంకొక సంతోషాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. స్పిరిచువల్ ఆధ్యాత్మిక సంతోషం అనేది నువ్వు ఒకసారి పొందుకున్నాక నిన్ను విడిచిపోయేది కాదు, నువ్వు వదులుకునేది కాదు. అది వదిలిపోయింది అనుకున్న భ్రమలో కూడా నువ్వు ఉండకు. ప్రియమైన దైవజనం, దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే పరివర్తన. ఆ సంతోషము అన్నది నీలో ఉంది. నీవు ఆ పరివర్తనలో ట్రాన్స్ఫర్మేషన్, ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోనికి నువ్వు మలచబడ్డావు. ఏంటిది? బలహీనమైన స్థితిలో నుంచి, నిరాశపూరితమైన జీవితంలో నుంచి, దుఃఖభరితమైన మనస్సులో నుంచి సంతోషభరితమైన నడిపింపులోనికి, బలమైన జీవితంలోనికి, ఒక హోప్, నిరాశ కాదు, నిరీక్షణ కలిగిన జీవితంలోనికి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యావు. అంటే పరివర్తన చెందావు. నీకు ఆ గ్రహింపు కూడా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కనుక 5వ మాట ఏంటిది అంటే బ్లెస్సింగ్. ఏంటి బ్లెస్సింగ్ అంటే, నువ్వు అలా నిలిచి దేవుని మహిమపరిచి దేవుని మహిమలో నువ్వు వర్ధిల్లటమే నిజమైన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం, దేవుని ఆత్మ యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తూ దీవించడమే ఆశీర్వాదం. అందుకనే దాన్ని ఏమంటున్నామంటే రిస్టోరేషన్. ఏదైతే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి గమనిద్దాం, తోటలో విత్తబడినది మొలిపించున్నట్లు. మనము తోటలో ఇది బాగా గ్రహించాలి లోతుగా అంటే ఏదైనా తోటలోకి మనం వెళ్ళాలి.
ఎందుకంటే ఆదామును విత్తాడు, ఆదాము ద్వారా అవ్వను విత్తాడు. వారు దేవుని కుమారులు కుమార్తెలుగా విత్తాడు, పరిశుద్ధతను విత్తాడు. గమనించాలి. అందుకు దాన్ని ఏం చేశారు? వాళ్ళు కోల్పోయారు, ఆ పరిశుద్ధతను కోల్పోయారు, దేవుని యొక్క అస్తిత్వాన్ని అక్కడ కోల్పోయారు. వారు వాళ్ళ చర్మపు చొక్కాయలు కుట్టించబడేంత స్థితిలోనికి తీసుకొని రాబడ్డారు. దేవుని ఎదుట వాళ్ళ ఎదుట వాళ్ళు అక్కడ రాసిన మాట, వాళ్ళ యొక్క తలంపు, సైకాలజీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా పాడైపోయింది, లేకుంటే పడిపోయింది అన్నది. ఈ పునరుద్ధరణ జరగాల్సింది ఎక్కడ అంటే పాడైపోయిన దాన్ని బాగు చేయడం, పడిపోయిన దాన్ని నిలవబెట్టడం. వాళ్ళు సిగ్గు ఎరగకుండా ఉండిరి అంటున్నారు. ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తాం, ఈ సన్లైట్ కొరకు వాళ్ళు కూడా నిల్చుంటారు. వాళ్ళకు కూడా ఏమనిపించదు. ఏంటంటే వాళ్ళ మోటివ్ ఏంటి అంటే ఆ సన్లైట్ వాళ్ళ మీద పడాలి. ఎందుకంటే వాళ్ళకు సన్ అనేది కొద్ది టైం పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది, తర్వాత కొన్ని నెలల పాటు ఉండదు. అట్లని మనం వచ్చి ఇక్కడ మనం నిలబడితే ఎంత విచిత్రంగా ఉంటుంది. మనకు సన్ ఎక్స్పోజర్ ఫుల్ ఉంటుంది, ఇయర్ లాంగ్ కూడా ఉంటుంది, ఒక వర్షాకాలం తప్ప. మేఘాలు, మోడాలు ఇవి వచ్చినప్పుడు మాత్రం. కానీ గమనించాలి, దేవుడు విత్తింది నిన్ను ఏదేను తోటలో పరిశుద్ధమైన దేవుని కుమారులు కుమార్తెలు అన్నది. అది కోల్పోవడం ద్వారా దాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని నెరవేర్చాల్సిన పునరుద్ధరించారు. ఆత్మ ఉద్దేశాన్ని పునరుద్ధరించారు. పాడైపోయిన దాన్ని, పడిపోయిన ఆ యొక్క దేవుని కుమారులు కుమార్తెలు ఎక్కడైతే తప్పిపోయారు, పడిపోవడం అంటే తప్పిపోవటం, ఆ తప్పిపోయారో మళ్ళా తిరిగి దైవ సన్నిధికి వారిని తీసుకొని వచ్చాడు. అందుకనే చివరిగా 7వ మాట ఏంటిదంటే దేవుని మహిమ. దేవుని మహిమ ఎప్పుడు దేవునికి మహిమ? తన కుమారులు తన సన్నిధిలో నిలవదగిన యోగ్యత అర్హతలలో ఆయనను స్తుతించు బిడ్డలుగా, ఆయనను మహిమపరచు బిడ్డలుగా కొనసాగటం. ఆయన సముఖంలో నిలవదగిన అర్హత, దేవుని యొక్క మహిమ మనల్ని నిలవబెడుతుంది దినం. కాబట్టి విమోచన, స్వస్థత, సంతోషము, పరివర్తన, ఆశీర్వాదము, పునరుద్ధరణ, దేవుని మహిమ, ఈ రెండు ఈ 7 అంశాలు ఆత్మ యొక్క ఉద్దేశం. దీన్ని ఇలా మనము నెరవేర్చగలిగితే, అలా మనం కొనసాగగలిగితే, అలా దేవుని సన్నిధి నిలువదగిన యోగ్యతలలో మనం వర్ధిల్లితే దేవునికి చాలా మహిమ. ఇందులో 2వ అంశం ఏంటిది అంటే స్తుతించే ఆత్మ. స్తుతించే ఆత్మ. ఇక్కడ దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా అన్నప్పుడు, ఒకటి క్రియారూపకంలో ఉండటము, రెండవది క్రియారూపకంలో లేకపోవటం. ఆదివారం దీని ఉద్దేశము, ఉదాహరణ మనం ఉద్దేశం గమనించాలి అంటే, ఉదాహరణ మనం గమనిస్తే గాన ఆదివారం ఉన్నంత స్పిరిచువల్గా మళ్ళీ వీక్ డేస్ 6 డేస్ ఎప్పుడు ఉండవు నువ్వు. ఎందుకు అంటే నువ్వు లోకంతో, శరీరంతో నువ్వు కొనసాగాలి, వాటి ఉద్దేశాలు నెరవేర్చాలి. ఆదివారం మటుకు దేవుని ఉద్దేశాన్ని మాత్రమే నెరవేర్చాలన్న ఒక కాన్సెప్ట్లో ఉంటాం. కానీ ఆత్మ ఉద్దేశం ఏంటిది అంటే, నువ్వు స్తుతించే ఆత్మ కలిగి ఉంటే అనుక్షణము, అనుదినం 24 గంటలు 24/7 లేకుంటే 365 డేస్ దేవుణ్ణి కలిగే ఉంటావు. దేవుణ్ణి విడిచిపెట్టి కాదు. నువ్వు విడిచిపెడితే ఆత్మ నిన్నేం విడిచిపెట్టదు. చాలా మంది పొరపాటు ఏంటి అంటే, అది నెరవేర్చకపోతే అది మనల్ని విడిచిపోయింది అనుకుంటాం. అది ఉంటది, దుఃఖపడుతుంటది, ఏడుస్తుంటది, రోధిస్తుంటది, దేవుని సన్నిధిలో విలపిస్తుంటది మన పక్షంగా. ప్రియమైన దైవజనం, అందుకనే దుఃఖంతోనూ రోదనతోనూ సలిపితిని భూమి మీద ఉన్నంత కాలం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోట గాని ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, పగులంతా పరిచర్య. ఎందుకు అంటే ఆ గొప్ప ఆ స్తుతి దేవుని సన్నిధిలో మనం విమోచింపబడే ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చారు.
దేవుని కొరకు. అందుకనే ఈ స్తుతించే ఆత్మ మళ్ళీ 4 అంశాలు కలిగి ఉంది. ఏంటిది అంటే అది టెంపరీనా, పర్మనెంట్. టెంపరీ అంటే ఏంటంటే ఆదివారం మాత్రం దేవుని జ్ఞాపకం చేసుకోవడం, 6 రోజులు వదిలేయటం. బుద్ధి పుట్టినప్పుడు దేవుణ్ణి అనుసరించడం, బుద్ధి పుట్టినప్పుడు వదిలేయటం. 40 రోజులు ఫాస్టింగ్ డేస్ చేస్తాం. ఆ రోజుల మటుకు చాలా భక్తిగా ఉంటాం, ఇంకెవ్వరు ఉండనంత భక్తిగా ఉంటాం. ఇంకా మిగతా ఆ 40 రోజులు మైనస్ ఆ 365 డేస్లో 40 రోజులు తీసేస్తే మిగతా రోజులు ఎలా ఉంటున్నాం? ఆత్మ కలిగి ఆత్మను దుఃఖపరుస్తున్న జీవితమా? అందుకనే విమోచన, ఎలాంటి విమోచన? 365 డేస్ దేవుని సన్నిధిలో జీవితం అంతా నువ్వు విమోచింపబడిన స్థితిలో ఉండాలి. అలాంటి నీతి స్తోత్రంలను ఉజ్జీవింపచేసే దేవుడు దినం అలాంటి నిన్ను దేవుని యొక్క నీతిగా. అందుకనే అక్కడ మొట్టమొదటి మాట ఏంటిదంటే నిత్య నిబంధన, పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. అందుకనే ఎవర్ లాస్టింగ్ కోవనెంట్ అన్నాడు. నీతిని, న్యాయమును, అందుకనే అక్కడ రాస్తున్న నీతి స్తోత్రములను ఉజ్జీవింప చేస్తున్నాడు. ఈ స్తోత్రములలో ఇక్కడున్న 3వ మాట కూడా అక్కడ మనం కనెక్ట్ చేయాలి. ఏంటి? సాక్ష్యం, విట్నెస్ సాక్ష్యం కలిగి ఉండాలి మనం. ఎలాంటి సాక్ష్యము? ఆత్మ సంబంధమైన సాక్ష్యం. ఆ సాక్ష్యము విన్నప్పుడు ఇంకొక జీవితము ప్రేరేపింపబడి ఆత్మను కలిగి ఆత్మ ఉద్దేశము నెరవేర్చి ఆత్మను స్తుతించే ఆత్మలో జయ జీవితం కలిగి జీవించాలి. దేవుడు వాక్యాన్ని ముగిస్తుండగా దేవుడు గ్రహించే జ్ఞానం ప్రభువా నాకీ అని దేవుని అడుగుదాం. నిత్య నిబంధన, మొదటి మాట నీతి న్యాయములు అనుసరించే రైచస్నెస్. 3వ మాట ఏంటిదంటే సాక్ష్యం కలిగిన జీవితం, విట్నెస్ కలిగిన లైఫ్. దేవుని యొక్క సాక్ష్యం. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నిన్ను విమోచించాడు. నీవు ఆయన కొరకు ఆత్మ యొక్క స్తుతించే ఆత్మను కలిగి జీవించాలి. ఉద్దేశము, ఆత్మ యొక్క ఉద్దేశం నెరవేర్చే 7 అంశాలు కలిగిన సాక్ష్య జీవితం నీకు ఉండాలి. అది నిజమైన ఆనందం. అక్కడ సంతోషం అనేది చూసాం ఆత్మ ఉద్దేశాలు. ఇక్కడ స్తుతించే ఆత్మలో ఆనందాన్ని చూస్తున్నాం. ఆనందము అన్నది ఏంటిదంటే అవుటర్ ఎక్స్ప్రెషన్. నువ్వు నలుగురితో కలిసి ఆనందించే జీవితం. అక్కడ ఇన్నర్ ఫీలింగ్. అది ప్రియమైన దైవజనమ, నిత్య నిబంధన, నీతి న్యాయములు, సాక్ష్య జీవితము, దేవుణ్ణి మహిమపరిచే ఆనందం, నలుగురితో కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే, అందుకే స్తుతించే ఆత్మని. కనుక ఇలాంటి మహిమకరమైన మార్పు దేవుని పరిచారకులనుగా మనల్ని ముద్రిస్తుంది. బలహీనతలను, నిరాశను, దుఃఖంను, దేవునికి విరోధమైన ప్రతి బలహీనతలో నుంచి విమోచింపబడ్డ జీవితం దేవుని కొరకు. అలాంటి మహిమకరమైన మార్పు నాకీ ప్రభువా అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. మా దేవునికి పరిచారకులు అంటున్నాం, మహాదేవునికి అలా పరిచర్య చేయగలిగిన ఆత్మ అభిషేకం, స్తుతించే ఆత్మ, ఆ నడిపింపు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఎక్కిపోదాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగాన్ని కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి నాయన, నీ జ్ఞానం బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగునుగా. ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదముల చేత, ఆత్మ నడిపింపు చేత, వెలుగులో నడిచే అడుగుల చేత స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఆత్మ ఉద్దేశము కలిగి నెరవేర్చగలిగిన జీవితము, ఆ స్తుతించే ఆత్మ కలిగిన నడిపింపులో వర్ధిల్ల చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. నాయనా, నీ బిడ్డలను ముట్టండి, తాగని, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించండి. విద్య, ఉద్యోగం, చేతి పని, కష్టార్థం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో క్షేమము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు, క్షమాపణ, నీ కృప, కనికరము, నాయనా, నీకి
నీ సన్నిధి బిడలతో కూడా ఉంచండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో అగ్నిదూతలు, దేవదూతలు కావలించండి. నీ సన్నిధి నీకు మహిమ కలుగునంతగా నీ బిడలను జయ జీవితము, ఆత్మ నడిపింపులో ఆత్మ ఉద్దేశమును నెరవేర్చే బిడలు, స్తుతించే ఆత్మ నడిపింపులో వర్ధిల్లే బిడలుగా జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. భార్యాభర్తలు, కుమారులు, కుమార్తెలు, కుటుంబం, సంసారం, చేతి పని, కష్టార్థం, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, నాయన నిన్ను మహిమపరచు రీతిగా నాయన నీకు మహిమార్థంగా జీవించే జీవితంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, రోధిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, ప్రతి బిడ్డ ఎడల మీ కనికరమును, కృపను, కాపుదలను, క్షేమమును నాయన కొనసాగించండి. నీ సన్నిధి మాతో గురించండి. యేసు రక్తం పోషిస్తున్నాం, దహించి అగ్ని ఆత్మ వక్కు విడుదల చేస్తున్నాం. ప్రభువా నీ సన్నిధి నేను ఏళ్ళను గాక, నీ సన్నిధి మమ్మల్ని ఏళ్ళను గాక, సమకూడు మేలు జరిగించను గాక. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. నేను నీ సన్నిధి ఇలాగూ తిరిగి సమీపించి నిన్ను మయంపరచు పర్యంతం సంరక్షించి విజయులుగా ఆశీర్వదించము, నిబిడలుగా దీవించి ఆశీర్వదించము, సమకూడు మేలు జరిగించము. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని నెరవేర్చి దేవుని యొక్క ఆత్మ ఉద్దేశంలో నెరవేర్చుతూ దేవుని ఆత్మ స్తుతించే ఆత్మ కలిగి దేవుణ్ణి స్తుతించు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం, ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరం తోడైనను గాక, ఆమేన్. చేతులకు శబ్దం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించుము, క్షోభంలో తెక్కి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం దైవారాధన వేయించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఎల్లు గాక, విజయులుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక, ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. చేతులు చేద్దాం. హల్లెలూయా. Praise the Lord. God bless you all.